హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులోకి 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగాక అందులోకి 4 స్పూన్లు ధనియాలు వేసానండి. అవి వేగుతుండగానే అందులోకి 1 కప్పు పల్లీలు, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అది వేగుతుండగా అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానండి. ఇవి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తాయండి. అలా వచ్చేలాగైతే వేయించుకోవాలి. అలా వేగాక ఒక 3 గోంగూర కట్టలండి నీట్గా కట్ చేసేసుకొని అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టానండి. ఆ గోంగూర ఇందులో వేసేసుకుందాము. వేసేసుకున్నాక ఇందులోకి సరిపడగా చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే చింతపండు వేసుకున్నానండి. నేను వాడే గోంగూర ఇది పుల్ల గోంగూర అండి, అయినా సరే ఇందులోకి చింతపండు పడుతుందన్నమాట. చింతపండు వేసేసుకొని బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా వేపేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా వేగాక దీన్ని పచ్చడి చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది రాదన్నమాట. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక 5 నిమిషాలండి బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇలాగ పైకి కిందికి కలుపుకుంటూ బాగా చల్లారనిద్దామండి. ఇలా చల్లారాక అయితే మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకొని దీనికి సరిపడగా అంటే మనకి గోంగూర, మళ్ళీ ఇందులో వచ్చేసి చింతపండు ఉంది కదా, దీనికి సరిపడా అయితే సాల్ట్ వేసుకుందామండి. ఇదంతా ఇందులోకి వేసేసాను కదా, ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను సాల్ట్. 2 స్పూన్లు వేసేసి ఒకసారి మిక్సీ చేసామనుకోండి, తర్వాత మనకి ఏమన్నా సాల్ట్ పట్టుద్దేమో చూడాలన్నమాట. చూసుకొని కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట, లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా సాల్ట్ తగ్గిందండి. నేను మళ్ళీ 1 స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి ఫైనల్ టచ్ వచ్చేసి మనం ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ బాక్స్లోకి అయితే ఈ పచ్చడి అంతా కూడా తీసేస్తున్నాను. బాక్స్లోకి తీసేసుకొని దీంట్లోకి అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అయితే ముక్కలు వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు అనమాట. గోంగూర పచ్చడి అంటే ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. 2-3 రోజులైనా నిలువ ఉంటుందన్నమాట. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కదా, మంచిగా ఉల్లిపాయ ముక్కలు అందులో ఊరి చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి కలిపేస్తున్నానండి. సూపర్ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తానమాట. ఇంకా వేడివేడిగా రైస్ పెట్టుకొని అందులోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా నేనైతే తింటూ ఎంజాయ్ చేసేస్తాను. మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో చెప్పడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.